సినీ ప్రముఖులు నటులు మరియు రచయిత అయిన అజయ్ ఘోష్ ఒంగోలులోని శ్రీ మేధా కన్సల్టెన్సీ ఆఫీస్ ని సందర్శించారు. శ్రీ మేధా కన్సల్టెన్సీ ఆఫీసులో ఉన్న ప్రత్యేకతలు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్, కన్స్ట్రక్షన్, మ్యారేజ్ బ్యూరో, సినిమాలు, ఈవెంట్ మేనేజ్మెంట్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్ అడ్మిషన్స్ ఇవన్నీ అడిగి తెలుసుకున్నారు. అజయ్ ఘోష్ మాట్లాడుతూ ఇన్ని సర్వీసెస్ ఉన్న ఏకైక ఆఫీస్ ఒంగోలులోని శ్రీ మేధా కన్సల్టెన్సీ అని మెచ్చుకున్నారు. ఇలాంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయమని ప్రశంసించారు. వివి రెడ్డి మాట్లాడుతూ సినిమా రంగానికి సంబంధించి ఒక మంచి సినిమా కథ నచ్చి అజయ్ ఘోష్ మరియు డైరెక్టర్ శర్మ అందరూ కలిసి మూవీని చేద్దామని నిర్ణయించుకున్నారు. దాన్ని శ్రీ మేధా కన్సల్టెన్సీ బ్యానర్ తరపున ప్రొడ్యూస్ చేయాలని భావిస్తున్నామని అన్నారు. అలాగే రామకృష్ణ మాట్లాడుతూ మన ప్రకాశం జిల్లా నుంచి ఎంతోమంది డైరెక్టర్స్, యాక్టర్స్ మంచి పొజిషన్స్లోకి వెళ్లి స్థిరపడ్డారని, అదేవిధంగా ఇప్పుడు చేయబోయే సినిమా కూడా మంచి గుర్తింపు రావాలని, శ్రీ మేధా కన్సల్టెన్సీకి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మూవీకి సంబంధించిన నటీనటులు, కెమెరామెన్, దర్శకులు, అలాగే శ్రీ మేధా కన్సల్టెన్సీ వ్యవస్థాపకులైన వివి రెడ్డి, రామకృష్ణ, చంద్ర, శ్రీను, పూర్ణచంద్రరావు, బాలకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది. వాడేమో తింటానికి తిన్న ఉండదు, సెట్లోకి వచ్చేది బిల్డప్ తప్పితే ఏముండదు. ఆడ ఒక సీన్ చెప్పి అప్పట్లో రామోజీరావు సినిమా తీశాడు, చిత్రం సినిమా తగ్గింది. 2 కోట్లు పెట్టి 20 కోట్లు సంపాదించారు. ఇది చాలా పాయింట్ అండి. 3.5 కోట్లు అండి సినిమా. 13.5 కోట్లు వచ్చింది. అది కదా వ్యాపారం అంటే. అక్కడ కూడా అంతే కదా, థియేటర్ పోయింది. 50 కోట్లు సినిమా తీశాడు, ఆపేశాడు. విమర్శించేంత అవసరం సపోర్ట్ కొట్టితే అంత విషయం అదే చెప్పాను సార్. సినిమాతో పాటు పేరు వస్తుంది, పేరు వస్తే ఆటోమేటిక్గా ఒరిజినల్ నుంచి చెప్పాను. ఎవరితో పనిచేస్తే కలిసి పనిచేద్దాం. నిలబడారు. నా పేరు శ్రీనివాస్ చక్రవర్తి అండి. నేను చాలా మూవీస్కి రైటర్గా పనిచేశాను. అలానే ఒక మూవీ కూడా చేశాము, త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు మన మేధా కన్సల్టెన్సీకి నటుడు అజయ్ ఘోష్ గారు వచ్చేశారు. సో వీళ్ళు సినిమాలు చేయాలనేటువంటి దృక్పథం ఏదైతే ఉందో దాన్ని ఆయన సమర్థిస్తూ వారు ఏం చేశారు, వారు ప్రధాన పాత్రగా మనం త్వరలో సినిమా మేధా కన్సల్టెన్సీ చేయబోతున్నారు. దాన్ని నేను దర్శకత్వం వహించబోతున్నాను, స్టోరీ డైరెక్షన్. ఈ విధంగా లోకల్ కళాకారులను, ప్రకాశం జిల్లా వాళ్ళని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో, అదేవిధంగా వీళ్ళని మన ప్రపంచం అంతా కూడా పరిచయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నటువంటి ఇది అభినందనీయం. కాబట్టే అజయ్ ఘోష్ గారు వచ్చి సపోర్ట్ చేశారు. అలానే వారు సపోర్ట్ తోటి సినిమా తీయగలుగుతున్న వారు ప్రధాన పాత్రగా. అలానే రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు ఈ సినిమాకి మేధా కన్సల్టెన్సీ తరఫున ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. సో వారి సంకల్పం ఏదైతే ఉందో, ఈ మంచి స్క్రిప్ట్ మనకి లభ్యమైంది, దాన్ని వారు విని డైరెక్ట్ చేయడానికి వచ్చారు. సో అజయ్ ఘోష్ గారు కూడా విని దానిని మంచి పాత్ర చేస్తామని చెప్పి అంగీకరించి వచ్చారు. సో మేధా కన్సల్టెన్సీ తరఫున ఎన్నెన్నో అద్భుతమైన విజయాన్ని సాధించాలి. అందులో వాళ్ళ కన్సల్టెన్సీ భాగం సినిమా తీయటం. సో సినిమా తీయాలనేటువంటి ప్రొడక్షన్ నెంబర్ 1 మంచి సక్సెస్ కావాలని ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తున్నాను. నా పేరు రామకృష్ణ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు అజయ్ ఘోష్ గారు మన ఆఫీస్ని సందర్శించడం జరిగింది. మన శ్రీ మేధా కన్సల్టెన్సీ తరపున మనం రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను,
అలానే సినిమాలు అనే యాక్టివిటీ ఒకటి పెట్టాము. ఈ ప్రకాశం జిల్లా వాస్తవులు అయినందువలన అజయ్ ఘోష్ గారు చాలా ప్రశంసనిచ్చారు. సో మనకి ఇక్కడ నుంచి ఎంతోమంది ప్రకాశం జిల్లా తరఫున ఇండస్ట్రీకి చాలామంది వెళ్ళారు. సో అందరి సహాయ సహకారాలతోటి మనం కూడా ఒక మూవీ తీద్దామని ఈ కార్యక్రమానికి అజయ్ ఘోష్ గారు కూడా రావడం జరిగింది. ఎంతో ప్రశంసించారు, అభినందించారు. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేశ్వర రెడ్డి. ఈరోజు శ్రీ మేధా కన్సల్టెన్సీకి అజయ్ ఘోష్ గారు రావడం జరిగింది. అలాగే మేము రియల్ ఎస్టేటు, ట్రేడ్ మార్కెటింగు, మ్యారేజ్ బ్యూరో, స్కూళ్ళు మరియు కాలేజ్ అడ్మిషన్స్ ఇలాంటి యాక్టివిటీ చేస్తున్నాం. దీంట్లోనే సినిమాల భాగంగా అనేక విధాలుగా చేస్తున్నాము. కానీ మా జిల్లాలో సినిమా రంగం నుంచి మీరు ఈ రకంగా రావటం మాకు ఆనందకరంగా ఉందని చెప్పడం జరిగింది ఆయన. అలాగే నూతన నటీనటులు కావాల్సిన వాళ్ళు మనం దీపోయే కొత్త సినిమాల్లో అవకాశాలు ఇద్దామని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. అలాగే మన జిల్లాలో ఏ మీటింగ్ జరిగినా, ఏ ప్రోగ్రాం జరిగినా సక్సెస్తో బయటకు వస్తున్నామని చెప్పి అన్నాడు. ఈ మధ్య కాలంలోనే క్రాప్ సినిమా తీశారు. అలాగే అది విజయంతో మొదలైంది. అలాగే గోపిచంద్ మల్లేని, అనిల్ రావుపూడి, పోపు వెంకటేశ్వరరావు, బాబురావు అంతా మన జిల్లా వాసీలు ఎంతోమంది చాలా మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కానీ మళ్ళీ కొత్త తరాగా మీకు మేధా కన్సల్టెన్సీ వచ్చి సినిమా తీద్దామని ఉద్దేశంతో వచ్చారంటే ఎంతో అప్రిషియేట్గా అని చెప్పడం జరిగింది. అలాగే దినదినాన్ని ముందుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. మీరు దీపోయే సినిమాల్లో నా వంతు సహాయం నేను చేస్తాను, మీరు ఏ పాత్ర ఇచ్చినా నేను నటిస్తాను అని చెప్పడం జరిగింది. అందరిలాగా నేను రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకోనండి, మన జిల్లా వాసులు కాబట్టి మీరు ముందుగా డెవలప్ అయితే మా సార్లు 10 మందికి అన్నం పెడతారనే ఉద్దేశంతో మాకు తెలుసు ఇండస్ట్రీలో ఎన్ని కష్టాలు పడ్డానని అని చెప్పడం జరిగింది. అలాగే మీరు మీ ఉత్సాహవంతమైన మీ కన్సల్టెన్సీ చూసి నాకు బాగా ఇది ఉందని చెప్పి అన్నారు. అలాగే మా మిత్రులైన సీను, రామకృష్ణ, అడుగో చంద్ర, పూర్ణ, అందరూ మా సపోర్ట్ చేయడం చాలా ఆనందకరంగా ఉందని ఆయన మెచ్చుకున్నారు. అలాగే సినిమా